మీరే కనుక దేశ ఎన్నికల కమిషన్ అయితే పులివెందుల్లో ఉప ఎన్నికలు పెడతారా? ఒకే ఒక క్వెషన్, ఇంకేం చెప్పొద్దు. లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, ఈ స్టోరీలు ఏమొద్దు. నాకొద్దు గూడా. మనకు గావాల్సింది ఏంటంటే మన ఛానల్‌కి ఎప్పుడైనా ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకోవాలనుకుంటది మన ఛానల్ ఏఎన్సీ ఎప్పుడైనా. అందుకే అడుగుతున్నా. పులివెందుల్లో ఉప ఎన్నికలు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారా? సింపుల్ క్వెషన్. ఈ వీడియో కింద కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చదువుతారు, చంద్రబాబు కూడా చదువుతారు. కాబట్టి మీరు చెప్పండి. పులివెందుల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా పెట్టాలి, అసలు అవసరమే లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరి దృష్టి దాని మీదే ఉంది ప్రస్తుతానికి. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి క్రమం తప్పకుండా హాజరు కాకపోవడం వల్ల ఆయన పదవి ఊడుతుందా అనేటువంటి చర్చ నడుస్తుంది చాలా సీరియస్గా. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన అసెంబ్లీ వైపు పెద్దగా రాకపోవడం, అసెంబ్లీలో కూర్చోకపోవడం అనేది ప్రధాన కారణంగా ఉంది. గతంలో ప్రమాణ స్వీకారం రోజున అలాగే గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రమే ఆయన సభలో కనిపించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి ఏ సమావేశానికి కూడా ఆయన హాజరు అయినటువంటి పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఆయన దాదాపు 53 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా గైర్హాజరైన పరిస్థితి ఉందంటారు. ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత అది జగన్కైనా, పవన్ కళ్యాణ్కైనా, చంద్రబాబుకైనా ఉంటుంది. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉండడం ఆయన పదవికే ఎసరు తెచ్చేలాగా మారింది అంటున్నారు. రాజ్యాంగ నియమాల ప్రకారం ఏ ప్రజాప్రతినిధి అయినా సభలో అనుమతి లేకుండా 60 రోజుల పాటు సమావేశాలకి రాకపోతే వారి మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో 10 రోజుల పాటు జరగబోతున్నాయి ఏపీ అసెంబ్లీ. ఈ 10 రోజుల్లో కేవలం 7 రోజులు జగన్మోహన్ రెడ్డి గైర్హాజరైనా ఆయన 60 రోజుల యొక్క పరిమితి పూర్తయిపోతుంది. సో అలా జరిగితే స్పీకర్ ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించి ఉప ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంటుంది పులివెందులు. ఎందుకంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీలో ఒక సీటు ఖాళీగా ఉందని ప్రకటన చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిస్తే అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమయ్యే అవకాశం ఉంటుంది. పార్లమెంటు చరిత్రలో గతంలో పంజాబ్కి చెందినటువంటి ఒక ఎంపీ ఇలాగే వరుసగా సభకి రాకపోవడంతో ఆయన పదవిని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఉదంతాలు కూడా గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. పులివెందుల ఉప ఎన్నిక వస్తే రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి? ఒకవేళ నిజంగా జరిగింది అనుకుందాం ఉప ఎన్నిక పులివెందుల్లో. సో 2 రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కుతుంది. అప్పుడు పులివెందులు అనేది వైఎస్ కుటుంబానికి సుదీర్ఘంగా ఉన్నటువంటి ఒక కంచుకోటగా వస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి తలకిందులు చేయగలుగుతుందా టీడీపీ అనేది ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఆబ్వియస్లీ అభ్యర్థిగా ఉంటారు, లేదా ఆయన పార్టీ నుంచి వేరే అభ్యర్థి ఎవరైనా అక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉండబోతుంది అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎట్లా అయితే కుప్పం మీద ఒక రకమైనటువంటి టార్గెట్ పెట్టుకుని మరీ పనిచేసిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పులివెందుల టార్గెట్గా పెట్టుకుని పనిచేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. తద్వారా కుప్పంలో ఎట్లయితే అక్కడ పోటీ ఇచ్చి అప్పట్లో ఆయన పేరు ఏదో భరత్ ఉంది, ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చారు. తర్వాత అప్పట్లో ఆయన గట్టి పోటీ ఇచ్చారు చంద్రబాబు అంటారు. అట్లా ఇక్కడ కూడా గట్టి పోటీ, ఓడించలేకపోయినా గట్టి పోటీ ఇచ్చే ప్లాన్స్ కూటమి చేస్తోంది అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.